హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు పాలక్ గోబీ చనా కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ కర్రీ కోసం ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రం చేసి కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు, కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఈ కర్రీలో కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే రావాలి. కారం అనేది వేస్తే అంత టేస్ట్ ఉండదు. చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసి మగ్గించుకోవాలి. పాలకూర ఉడికించేటప్పుడే అల్లం వెల్లుల్లి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కానీ దానికన్నా ఇలా పాలకూరలో మగ్గించి పాలకూరతో పాటు పేస్ట్ చేస్తే ఆ టేస్టే చాలా బాగుంటుంది. పాలకూరలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరేంత వరకు పాలకూరను ఉడికించుకోవాలి. దించేసే ముందు ఒక పించ్ ఆఫ్ జాజికాయ పొడి కూడా వేసుకోవాలండి. ఎక్కువగా వేయకూడదు, కొద్దిగానే వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దీనంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, శనగలు ముందు రోజే నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న శనగల్ని, కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న కాలీఫ్లవరు, శనగల్ని వేయాలి. ఇలా ఆయిల్లో శనగలు, కాలీఫ్లవర్ వేసి తగినంత సాల్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. ఎంతసేపు అవసరం లేదు, ఒక 2 నిమిషాలు వేయించడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ అనేది ఆ కూరగాయలకి పడుతుంది. సాల్ట్ వేసినప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని ఒకసారి కూర అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్ కూడా చూసుకుని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రేవీలో సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని కలుపుకొని మూత పెట్టి కర్రీని ఉడకనివ్వాలి. చపాతీలోకి అయితే కర్రీ ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రైస్లోకి అయితే ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి. పాలకూరలోను, శనగల్లోనూ కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే ఈ కర్రీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ గోబీ చనా కర్రీ రెడీ అవుతుందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 కూరగాయలనే కాదండి, ఇదే కర్రీలో చిక్కుడుకాయ కానీ, బంగాళాదుంప, బీన్స్, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కూడా నేను క్రీమ్ లాంటివి ఏం వేయలేదండి, వెన్నపూసనే వేశాను.